Hello everyone, welcome to Pharmapedia. సో ఈరోజు క్వశ్చన్స్ హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ నుంచి దాంట్లో స్కెలిటల్ సిస్టమ్ అనే టాపిక్ని చూస్ చేసుకున్నాను. సో దాంట్లో నుంచి కొన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. సో దట్ స్కెలిటల్ సిస్టమ్ ఆల్రెడీ మీరు చదివేసి ఉంటే మీకు రివిజన్లో అవుతుంది, చదవకపోయి ఉంటే ఇందులో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా చెప్తాను, అవి నోట్ డౌన్ చేసుకోండి. అండ్ ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ అయితే చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎన్ని నెంబర్ ఆఫ్ బోన్స్ ఉంటాయి అండ్ స్కెలిటల్ సిస్టమ్ ఫంక్షన్స్, వాటి గురించి చాలా అంటే నార్మల్గా మనకు బోన్ కౌంట్సే అడుగుతారు, ఎన్ని నెంబర్ ఆఫ్ బోన్స్ అనేది. సో ఈ వీడియోలో నేను కొంతవరకు అయితే నేను మీకు చెప్తాను, ఓకేనా. ఒక్కొక్క క్వశ్చన్ డిస్కస్ చేద్దాం, దాంట్లో కొన్ని టాపిక్స్ని అయితే మనం కవర్ చేసుకుందాం. సో క్వశ్చన్ నెంబర్ 112, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ స్కెలిటల్ సిస్టమ్? అయితే స్కెలిటల్ సిస్టమ్ ఫంక్షన్ ఏంటిది అని అడుగుతున్నారు. సో మేజర్గా స్కెలిటల్ సిస్టంలో ఏమేమి ఉంటాయి? బోన్స్ ఉంటాయి, జాయింట్స్ ఉంటాయి అండ్ కార్టిలేజెస్ ఉంటాయి. సో బోన్స్, ఇప్పుడు స్కెలిటల్ సిస్టమ్ ఏమేమి ఫంక్షన్ని ప్రొవైడ్ చేస్తుంది మన బాడీకి అంటే ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఆప్షన్ ఏ ఇస్ స్టోరేజ్, ఆప్షన్ బి ఇస్ ప్రొటెక్షన్, ఆప్షన్ సి బ్లడ్ సెల్ ప్రొడక్షన్, ఆప్షన్ డి ఆల్ ది అబవ్. అయితే స్కెలిటల్ సిస్టమ్ ఈ అన్ని ఫంక్షన్స్ని చేస్తుంది. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆల్ ది అబవ్. అయితే మనకు ఈ స్కెలిటల్ సిస్టమ్ స్టోర్ చేసుకుంటుంది, ప్రొటెక్షన్ ఇస్తుంది అండ్ బ్లడ్ సెల్స్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. స్టోరేజ్ అంటున్నాం, ఓకే ఫైన్. సో ఈ స్కెలిటల్ సిస్టమ్ దేన్ని స్టోర్ చేస్తుంది? ఏం స్టోర్ చేస్తుంది అంటే మన స్కెలిటల్ సిస్టంలో బోన్ మ్యాట్రిక్స్ ఉంటుంది. బోన్ మ్యాట్రిక్స్ ఏంటిది? బోన్స్కి అవుటర్ లేయర్ ఉంటుంది కదా, దాన్ని మనం బోన్ మ్యాట్రిక్స్ అంటాం. సో ఆ బోన్ మ్యాట్రిక్స్లో కాల్షియం అనే ఒక ఎలిమెంట్ స్టోర్ అయి ఉంటుంది. సో ఆ బోన్ మ్యాట్రిక్స్లో కాల్షియం స్టోర్ అయి ఉంటుంది అండ్ ఇంకేంటిది, ఆ కాల్షియం మెటబాలిజంకి కూడా ఆ బోన్ మ్యాట్రిక్స్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఏంటిది? బోన్ మ్యారో ఉంటుంది. బోన్ మ్యారో ఎక్కడెక్కడ ఉంటుందంటే లాంగ్ బోన్స్లో, షార్ట్ బోన్స్లో ఎండ్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు లాంగ్ బోన్స్, షార్ట్ బోన్స్ అనుకోండి, వీటి ఎండ్లో మనకు బోన్ మ్యారో ఉంటుంది. సో ఆ బోన్ మ్యారో ఏం చేస్తుంది? ప్రొడక్షన్ చేస్తుంది. ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? బ్లడ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో బోన్ లైక్ ఇప్పుడు దీంట్లో ఈ ఎండ్లో ఐరన్ని కూడా స్టోర్ చేసుకుంటుంది అనమాట బోన్స్ అనేది. సో స్టోరేజ్కి అలా హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఏంటిది? ప్రొటెక్షన్. స్కెలిటల్ సిస్టమ్ ప్రొటెక్షన్ని కూడా ఇస్తుంది. ఏం ప్రొటెక్ట్ చేస్తుంది స్కెలిటల్ సిస్టమ్ అంటే, ఇప్పుడు స్కల్ చూసుకోండి. స్కల్ ఏంటిది? స్కల్లో బ్రెయిన్ ఉంటుంది అండ్ ఫేషియల్ బోన్స్ విషయానికి వచ్చేస్తే ఏం స్టోర్ చేస్తుంది? ఐస్ని, మన బ్రెయిన్ని, మన అంటే హైపోథలామస్, ఇయర్, వీటన్నిటిని ప్రొటెక్ట్ చేస్తుంది బోన్స్. అండ్ నెక్స్ట్ తర్వాత ఏంటిది? రిబ్స్ కావచ్చు. ఆ రిబ్స్ ఏం స్టోర్ అంటే దేన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి? హార్ట్ని అండ్ లంగ్స్ని, కొన్నిటిని అయితే స్టోర్ చేస్తుంది కదా, ప్రొటెక్ట్ చేస్తుంది కదా. సో ప్రొటెక్షన్లో కూడా మనకు స్కెలిటల్ సిస్టమ్ యూస్ఫుల్లే. అండ్ నెక్స్ట్ బ్లడ్ సెల్ ప్రొడక్షన్. నేను ఆల్రెడీ చెప్పాను, ఎండ్లో బోన్ మ్యారో ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? రెడ్ బ్లడ్ సెల్స్ని కావచ్చు, ఫ్యాట్ని కూడా అంటే ఫ్యాట్ని స్టోర్ చేసుకుంటుంది, స్టోరేజ్ కిందకి వస్తుంది అనమాట. అండ్ బ్లడ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది బోన్ మ్యారో ఎట్ ద ఎండ్ ఆఫ్ లాంగ్ బోన్స్, ఎట్ ద ఎండ్స్ ఆఫ్ లాంగ్ బోన్ అండ్ షార్ట్ బోన్. సో దీస్ ఆర్ ద ఫంక్షన్స్. ఇంకా కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి మూమెంట్లో కానీ, అంటే మనం నార్మల్గా నడుస్తున్నప్పుడు మూమెంట్కి అండ్ మన బాడీకి ఒక పర్టికులర్ షేప్ ఇవ్వడానికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ కొన్ని హార్మోన్స్ని కూడా ఈ స్కెలిటల్ బోన్స్ అనేవి సెక్రీట్ చేస్తాయన్నమాట. సో అలాంటి వాటికి మనకు స్కెలిటల్ సిస్టమ్ ప్లేస్ అ మేజర్ రోల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 113. క్వశ్చన్ నెంబర్ 113 ఏంటిది? ద నెంబర్ ఆఫ్ క్రేనియల్ బోన్స్. సో క్రేనియల్ బోన్స్ ఎన్ని అనేది క్వశ్చన్. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఆప్షన్ ఏ 16, ఆప్షన్ బి 14, ఆప్షన్ సి 8, ఆప్షన్ డి 6. అయితే క్రేనియల్ బోన్స్ ఎన్ని అంటే సింపుల్గా ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్రేనియల్ బోన్స్ మనకు 8 క్రేనియల్ బోన్స్ ఉంటాయి. సో 8 క్రేనియల్ బోన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి? అసలు ఈ క్రేనియల్ బోన్స్ దేనిలో? స్కల్లో అనమాట. స్కల్లో ఉంటాయి ఈ క్రేనియల్ బోన్స్, ఓకేనా. 8 ఉంటాయి అవి. ఒకటి ఏమో నేను ఒక్కొక్కటి ఏంటివి అని చెప్తాను. మీరు ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఐ మీన్ ఈ స్కెలిటల్ సిస్టమ్ మీరు ఆల్రెడీ చదివేసి ఉంటే ఇట్ విల్ బి లైక్ అ రివిజన్ ఫర్ యూ. లేదా ఫస్ట్ ఇప్పుడే నేర్చుకుంటున్నారంటే నోట్ డౌన్ చేసుకోండి, యూస్ఫుల్ అవుతుంది. సో టోటల్ 8 కదా, ఒక్కొక్క బోన్ కౌంట్ చెప్తాను. 1 ఫ్రాంటల్ బోన్,
1 occipital bone, 1 ethmoid bone, 1 sphenoid or sphenoid bone, 2 parietal, 2 temporal. NII 1 2 3 4 5 6 7 8 టోటల్ ఎన్ని ఇప్పుడు 8. సో 8 క్రేనియల్ బోన్స్. ఒకసారి మీరు ఒకవేళ మీకు తెలియకపోతే అంటే రాసుకొని నోట్ డౌన్ చేసుకుంటే ఇట్ విల్ బి యూస్ఫుల్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది? నంబర్ ఆఫ్ ఫేషియల్ బోన్స్. ఫేషియల్ బోన్స్ ఎన్ని ఉన్నాయని అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఆప్షన్ ఏ 16, ఆప్షన్ బి 14, ఆప్షన్ సి 8, ఆప్షన్ డి 6. ఎన్ని ఫేషియల్ బోన్స్ మనకి? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 14 ఫేషియల్ బోన్స్. 14 ఫేషియల్ బోన్స్. సో ఆ 14 ఫేషియల్ బోన్స్ ఏంటివో కూడా చెప్తాను, నోట్ డౌన్ చేసుకోండి. ఇవి నోట్ డౌన్ చేసుకున్నారు అనుకుంటున్నాను, నేను రబ్ చేసేస్తున్నాను. 14 కదా, 14లో 2 ఏమో మ్యాక్సిల్లే, 1 mandible, 2 lacrimal bone, 2 palate bone, 2 zygomatic bone, ఇంకొకటి నేజల్ బోన్స్. ఎస్, 2 నేజల్ బోన్, ఇంకా 2 ఇన్ఫీరియర్ టర్బినేట్ బోన్స్, అంటే దాన్ని మనం నేజల్ కాన్కాయ్ అంటాము. ఇన్ఫీరియర్ టర్బినేట్ బోన్స్, ఒకటి వోమర్. ఇవి అన్ని ఫేషియల్ బోన్స్. మీకు ఐ హోప్ మీకు ఈ మ్యాక్సిల్లే, మ్యాండిబుల్, లాక్రిమల్ ఇవి ఎక్కడెక్కడ ఉంటాయనే తెలుసు, నేజల్ ఇవి ఎక్కడ ఉన్నాయనేది తెలుసు అనుకుంటున్నాను. సో దీస్ ఆర్ ద ఫేషియల్ బోన్స్ అనమాట. టోటల్ ఎన్ని ఇప్పుడు? ఇది 14 ఫేషియల్ బోన్స్. సో ఇవి రెండు, ఈ క్రేనియల్ బోన్స్ అండ్ ఫేషియల్ బోన్స్ కమ్స్ అండర్ స్కల్లోకి వస్తాయి అన్నమాట. స్కల్లో టూ బోన్స్ ఉంటాయి, 2 టైప్స్ ఆఫ్ బోన్స్ ఉంటాయి, ఒకటి క్రేనియల్, ఒకటి ఫేషియల్. క్రేనియల్ బోన్స్ 8, ఫేషియల్ బోన్స్ 14. సో ఇవి నెంబర్స్, ఓకేనా? ఇది క్వశ్చన్ నెంబర్ 115. విచ్ ఈస్ ద లాంగెస్ట్ బోన్ ఆఫ్ అప్పర్ లిమ్స్? సో అప్పర్ లిమ్స్లో లాంగెస్ట్ బోన్ ఏంటిది, పొడవైన బోన్ ఏంటిది అప్పర్ లిమ్లో అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఆప్షన్ ఏ ఇస్ స్కాపులా, ఆప్షన్ బి క్లావిసెల్, ఆప్షన్ సి హ్యూమరస్, ఆప్షన్ డి అల్నా. సో మన అప్పర్ లిమ్స్లో లాంగెస్ట్ బోన్ ఏదంటే ఆప్షన్ సి హ్యూమరస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా? హ్యూమరస్ అనేది లాంగెస్ట్ బోన్ అనమాట మన బాడీలో. ఈ బోనే హ్యూమరస్ ఇస్ ద లాంగెస్ట్ బోన్. సో మిగిలిన బోన్స్ గురించి కూడా చూద్దాం. ఆప్షన్ ఏ ఏంటిది? స్కాప్యులా. స్కాప్యులాని మనం షోల్డర్ బోన్ అని కూడా అంటాం. షోల్డర్ బోన్ అది వర్టిబ్రల్ కాలమ్ ఉంటుంది కదా, ఆ వర్టిబ్రల్ కాలమ్కి పోస్టీరియర్ సైడ్లో ఉంటుంది, ఓకేనా? స్కాప్యులాని మనం షోల్డర్ బోన్ అని కూడా అంటాం, అది వర్టిబ్రల్ కాలమ్కి పోస్టీరియర్ సైడ్లో ఉంటుంది. నెక్స్ట్ క్లావిసెల్. క్లావిసెల్ని మనం కాలర్ బోన్ అంటాము, ఇక్కడ ఉంటుంది కదా ఆ బోన్, క్లావిసెల్ని కాలర్ బోన్ అంటాము, అది వర్టిబ్రల్ కాలమ్కి యాంటీరియర్ సైడ్లో ఉంటుంది, ముందు ఉంటుంది, రైట్? అల్నా అనేది మన ఫోర్ ఆర్మ్ ఉంటుంది కదా, సో ఆ ఫోర్ ఆర్మ్కి ఇన్నర్ మోస్ట్ లేయర్ అనమాట, ఇన్నర్ మోస్ట్ బోన్ అనమాట అల్నా అనేది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది? ఈ క్వశ్చన్ అయితే ఓకే కదా, 115. నెక్స్ట్ 116. విచ్ ఈస్ కాల్డ్ ద టేల్ బోన్? టేల్ బోన్ ఏంటిది? మన స్కెలిటల్ సిస్టంలో టేల్ బోన్ అని దేని అంటాం మనం అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ సర్వైకల్ వర్టిబ్రే, ఆప్షన్ బి థొరాసిక్ వర్టిబ్రే, ఆప్షన్ సి లంబార్ వర్టిబ్రే, ఆప్షన్ డి కాకిజియల్ వర్టిబ్రే.
అయితే టేల్ బోన్ అని దేన్ని అంటాం మనం ఇక్కడ? ఆప్షన్ డి కాకిజియల్ వర్టిబ్రే అంటే కాకెక్స్. కాకెక్స్ తెలుసు కదా. సో లాస్ట్ వర్టిబ్రల్ కాలంలో లాస్ట్ ఉండే వర్టిబ్రమ్ ఏంటిది? కాకిజియల్ వర్టిబ్రే. ఆ బోన్ ఏంటిది? కాకెక్స్. సో ఇది వర్టిబ్రల్ కాలంకి సంబంధించినవి అనమాట. సో వర్టిబ్రల్ కాలం బోన్స్ ఎన్ని ఉంటాయి అంటే టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ వర్టిబ్రేస్ ఉంటాయి? 33 వర్టిబ్రేస్ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ థొరాసిక్ వర్టిబ్రే స్టార్ట్ అవుతుంది. తర్వాత సారీ మళ్ళీ ఒకసారి చెప్తాను. ఫస్ట్ సర్వైకల్ వర్టిబ్రే స్టార్ట్ అవుతుంది, తర్వాత థొరాసిక్ వర్టిబ్రే ఉంటుంది, తర్వాత లంబార్ వర్టిబ్రే ఉంటుంది, తర్వాత సాక్రల్ వర్టిబ్రే ఉంటుంది, తర్వాత కాకిజియల్ వర్టిబ్రే ఉంటుంది. ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ వర్టిబ్రేస్ ఉంటాయి అంటే టోటల్ 7 నెంబర్ ఆఫ్ వర్టిబ్రేస్ ఉంటాయి. 7 నెంబర్. దీన్ని మనం C1 to C7 అని కూడా అంటాం. ఓకేనా. నెక్స్ట్ దీంట్లో థొరాసిక్లో 12 ఉంటాయి. మనం T1 to T12గా రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఇదేంటిది? లంబార్ వర్టిబ్రే. ఇవి 5 ఉంటాయి. 5 L1 to L5. ఓకే. నెక్స్ట్ సాక్రల్ వర్టిబ్రే కూడా 5 ఉంటాయి. ఇది S1 to S5గా రిప్రజెంట్ చేస్తాం. అండ్ కాకిజియల్ వర్టిబ్రేస్ 4 ఉంటాయి. అండ్ ఈ కాకిజియల్ బోన్ మాత్రం ఒకటే ఉంటుంది. ఓకేనా. కాకిక్స్ దీన్ని మనం టేల్ బోన్ అని అంటాం. రైట్. సో దిస్ ఇస్ అబౌట్ వర్టిబ్రల్ కాలం. అయితే ఈ వర్టిబ్రల్ కాలంలో టోటల్ 33 వర్టిబ్రేస్ ఉంటాయి. ఒక్కొక్కటి ఇలా మన అంటే వర్టిబ్రల్ కాలం ఏంటిది? ఇది మన స్పైనల్ కార్డ్ నుంచి కింది వరకు అటాచ్ అయ్యేది వర్టిబ్రేస్ అనమాట. అది ఇర్రెగ్యులర్ బోన్స్ అనమాట. ఒక రెగ్యులర్ ప్యాటర్న్ అయితే ఉండవు, ఇర్రెగ్యులర్ బోన్స్ కిందికి వస్తాయి అవి. సో క్లియర్ కదా మీకు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటిది? ఫీమర్ ఈజ్ ఆల్సో కాల్డ్. ఫీమర్కి ఇంకొక పేరు ఏంటిది? ఫీమర్ ఈ బోన్ ఎక్కడ ఉంటుంది? అప్పర్ లిమ్లో ఉంటుందా, లోవర్ లిమ్లో ఉంటుందా? లోవర్ లిమ్స్లో ఉంటుంది. అప్పర్ లిమ్స్లో లాంగెస్ట్ బోన్ ఏంటిది? హ్యూమరస్. ఇప్పుడు లోవర్ లిమ్స్లోకి ఆలోచించండి. ఫీమర్ ఆల్సో కాల్డ్ యాజ్, ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఆప్షన్ ఏ థై బోన్, ఆప్షన్ బి లాంగెస్ట్ బోన్, ఆప్షన్ సి స్ట్రాంగెస్ట్ బోన్ ఆఫ్ స్కెలిటన్, ఆప్షన్ డి ఆల్ ది అబౌవ్. సో ఏంటిది ఫీమర్? ఏంటిది? అది థై బోనా, లాంగెస్ట్ బోనా, స్ట్రాంగెస్ట్ బోనా? ఏంటిది? ఫీమర్ ఆల్ ది అబౌవ్. అది ఫీమర్ని మనం థై బోన్ అని కూడా అంటాం. అది లాంగెస్ట్ బోన్ అండ్ అది స్ట్రాంగెస్ట్ బోన్ అనమాట. మన స్కెలిటల్ సిస్టంలోని స్ట్రాంగెస్ట్ బోన్ ఏంటిది? ఫీమర్. లాంగెస్ట్ బోన్ ఏంటిది? ఫీమర్. థై బోన్ని దేని అంటాం? ఫీమర్. అండ్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వదు అప్పర్ లిమ్కి లోవర్ లిమ్కి. ఈ ఫీమర్ లోవర్ లిమ్స్లో ఉంటుంది అండ్ హ్యూమరస్ అప్పర్ లిమ్స్లో ఉంటుంది. ఓకేనా. సో కన్ఫ్యూజ్ అవ్వకూడదు హ్యూమరస్కి ఫీమర్కి. ఓకేనా. సో ఆల్ ది అబౌవ్. ఆల్ ది అబౌవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఆల్ ది అబౌవ్. ఓకే. నెక్స్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది? 118 క్వశ్చన్ నెంబర్. బ్రెస్ట్ బోన్ ఈజ్ ఆల్సో కాల్డ్. సో బ్రెస్ట్ బోన్కి ఇంకొక పేరు ఏంటిది అని క్వశ్చన్. ఆప్షన్ ఏ స్టెర్నమ్, ఆప్షన్ బి రిబ్స్, ఆప్షన్ సి వర్టిబ్రమ్, ఆప్షన్ డి హయోయిడ్ బోన్. అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే మీరే చేయాలి. బ్రెస్ట్ బోన్కి ఇంకొక పేరు ఏంటిది అని సింపుల్ క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ కమెంట్ బాక్స్లో మీరు కమెంట్ చేయండి. అండ్ ఐ హోప్ స్కెలిటల్ సిస్టంలో మ్యాక్సిమమ్ ఆఫ్ ద టాపిక్స్ మీకు కవర్ అయిపోయాయి. ఎన్ని నెంబర్ ఆఫ్ బోన్స్, ఇంపార్టెంట్ టర్మ్స్ ఏదైతే అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, డెలివర్ చేశాను అని అనుకుంటున్నాను. అండ్ దీనికి ఆన్సర్ మీరు చేయండి, కమెంట్ బాక్స్లో చేయండి. చాలా తక్కువ కమెంట్స్ వస్తున్నాయి ఇలాంటి ఆన్సర్స్. అంటే నాకు అనిపిస్తుంది ఎండ్ వరకు చాలా తక్కువ మంది చూస్తున్నారు అని. సో నెక్స్ట్ వీడియోస్లో నేను ఏం చేస్తానంటే అంటే క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఫార్మకాలజీ క్లాసిఫికేషన్ ఇదే వీడియోలో నేను ఎండ్లో చెప్తాను. ఒక్కొక్క క్లాసిఫికేషన్, ఒక్కొక్క దాని గురించి అది ప్రతి వీడియోలో చెప్తానని అనట్లేను, కొన్ని వీడియోస్లో చెప్తాను. బికాస్ ఏదైతే ఇంపార్టెంట్ క్లాసిఫికేషన్ ఉంటుందో అది చెప్తాను. నార్మల్ క్లాసిఫికేషన్ ఇది అని చెప్పాను విత్ ట్రిక్స్. సో ట్రిక్స్ని యూస్ చేసి క్లాసిఫికేషన్ గురించి చెప్తాను. సో ఆ ట్రిక్స్ యూస్ చేసి మీరు క్లాసిఫికేషన్స్ చదివారనుకోండి, మీ లైఫ్ టైంలో మీరు మర్చిపోలేరు ఆ క్లాసిఫికేషన్. అండ్ కన్ఫ్యూషన్ కూడా అవ్వదు ఎగ్జామ్ టైమ్స్లో. సో అలా నేను చెప్తాను ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. సో
సో దట్ నాకు తెలుస్తుంది చాలామంది చూస్తున్నారా లేదా, అండ్ కమెంట్స్ కూడా చాలా తక్కువ చేస్తున్నారు కాబట్టి ఇలా చేయాల్సి వస్తుంది. లేకపోతే నేను క్లాసిఫికేషన్ విత్ ట్రిక్స్ అని సపరేట్ ఒక సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఒక 1 or 2 వీడియోస్ చేసిన తర్వాత ఎలా చేద్దామని డిసైడ్ అవుదాం. ఫస్ట్ అయితే ఇలా చేస్తాను, ఓకేనా? సో ఇక్కడికి ఈ వీడియో ఎండ్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి, అండ్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ డెఫినెట్గా కమెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.